ప్రొఫెసర్ జయశంకర్ సార్ జయంతి పేరు మీద తెలంగాణ భవన్ల విగ్రహానికి పూలదండలేసి దండం పెట్టిండి కేటీఆర్. ఇక తెలంగాణ సిద్ధాంతకర్తగా ఉద్యమంలో సార్ పాత్రని యాద్ చేసుకున్నారు అంతా. ఇక అటెంక మీటింగ్ పెట్టి మాట్లాడుకుంటా ఢిల్లీ మెడలోంచి తెగిచ్చి కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ ఇలా ఢిల్లీ లీడర్ల చేతుల ఇంత ఆగమైతుందని చెప్పుకుంటా రేవంత్ రెడ్డి ఢిల్లీ టూర్ల మీద పంచలేసిండి. ఇట్లా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇది 75వ ఈరోజు ఢిల్లీలో ఉన్నాడు. ఆయన ముఖ్యమంత్రి అయి 32 నెలలు కాలే, ఎల్లుండితోనో రేపటితోనో 32 నెలలు అవుతుంది. కానీ 13 రోజులకు ఒకసారి ఢిల్లీ పోతాడు, 2-3 రోజులు ఆడు ఉంటాడు. దేహి 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 అని ఈరోజు అక్కడ యాచిస్తా ఉన్నాడు. వాళ్ళకి మరి యాచిస్తున్నాడో వాళ్ళకి ఇచ్చొస్తున్నాడో గానీ మొత్తానికైతే ఢిల్లీ పోవడం అంటే ఢిల్లీ వాళ్ళ ముందు యాచించి ఢిల్లీ ముందు గులాంగిరి చేసి జయశంకర్ సార్ కోరుకున్నది ఇదే. ఏమన్నాడు ఆయన? ఢిల్లీకి సామంతులు ఉండొద్దు, స్వతంత్రులు ఉండాలి. ఎన్నటికైనా స్వీయ రాజకీయ అస్తిత్వమే తెలంగాణకు శ్రీరామ రక్ష. తెలంగాణ కోసం ఢిల్లీకి గులాంగిరి చేయొద్దు అనే జయశంకర్ సార్ మాటల్ని పట్టించుకోకుండా మన సీఎం చేస్తుంది ఇది అని అరుచుకున్నాక ఇక నిన్న హరీష్ రావు ప్రెస్ మీట్ పెట్టి ఏపీ సర్కారు మన నీళ్ళ నెత్తుకపోతున్న ముచ్చట మీద నిప్పులు కక్కిన ముచ్చట యాద్ చేసుకుంటా ఎట్లా మళ్ళీ తెలంగాణకు నీళ్లలో అన్యాయం చేసే ప్రయత్నం జరుగుతున్నది, ఎట్లా తెలంగాణ వాటాని మళ్ళీ ఒక్కసారి తెలంగాణ ప్రాజెక్టులను రద్దు చేయమని గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు మీటింగ్లో తెలంగాణకు సంబంధించిన 7 ప్రాజెక్టులు రద్దు చేయమని ఇవాళ తమ ఆధీనంలో తమ చెప్పు చేతల్లో ఉన్న కేంద్ర ప్రభుత్వాన్ని ఎట్లా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇవాళ ఆడిస్తున్నదో నిన్న వివరంగా హరీష్ రావు గారు చెప్తే, పార్టీల చేతుల్లో జుట్టు అల్టిమేట్గా ఎవరి చేతులు ఉంటే వాడు ఆడిచ్చినట్టు ఆడతారు వాళ్ళు. అదే తెలంగాణకు నికార్సుగా తెలంగాణ కోసమే పుట్టిన పార్టీ, తెలంగాణ కోసమే అల్టిమేట్గా ప్రాణాన్ని పనంగా పెట్టడానికి సైతం మరి వెనకాడకుండా నడిపించిన నాయకుడు ఉంటే ఆ పరిస్థితి ఉంటుందా? పార్లమెంట్లో తెలంగాణ విభజన మీద ఇవాళ ఎట్లా పడితే అట్లా మాట్లాడుతుంటే ఆన్నే ఉండి పల్లెత్తు మాట కూడా అనే పార్టీలని సీరి చింత గట్టినట్టే మాట్లాడింది. ఇట్లా భారత పార్లమెంట్లో లోక్సభలో ఒక బీజేపీ ఎంపీ లేచి తెలంగాణ ఏర్పాటును పాకిస్తాన్ ఏర్పాటుతో పోలిస్తే ఒక్కడన్నా మాట్లాడిండా లోక్సభలో? ఒక్క కాంగ్రెస్ వాడు, ఒక్క బీజేపీ ఎంపీ ఒక్కనికన్నా రేషం ఉన్నదా? అదే అక్కడ గులాబీ జెండా కప్పుకున్న మన ఎంపీలుంటే పోయి గల్లవట్టకపోదు ఏం మాట్లాడుతున్నారో నా కొడకాని. ఒక గది తెలంగాణ గురించి జయశంకర్ సార్ శాసించి సాధించాలన్నది. అపర మేధావైన మన సీఎం రేవంత్ రెడ్డి సారు తెలంగాణలో ఇద్దరే మేధావులు ఉన్నారని చెప్పిన మాటలు యాద్ చేసుకుంటా ఇట్లా ఇజ్జత్ తీసి గజ్జెగట్టిడు. నిన్నగాక మన ముఖ్యమంత్రి అంటాడు తెలంగాణలో అంటే ఇద్దరే మేధావులట. ఒక ఆయనట జైపాల్ రెడ్డి అట, జీవితంలో అయినాడు జై తెలంగాణ ఆయన జైపాల్ రెడ్డి మేధావట, ఇంకొక ఆయన కేశవరావు అట. ఇక గది పరిస్థితి ఇవ్వాలి. మరి జయశంకర్ ఎడవాయే, విద్యాసాగర్ రావు ఎడవాయే, ఎంతమంది ఉన్నారు మేధావులు? ఒకరికి ఇద్దరు కాదు కదా బుద్ధిజీవులు, ఎంతో మంది ఉన్నారు. పోనీ మా ఊళ్ళో పేర్లు చెప్పకపోతే అందుకు నీకు మనసు ఒప్పకపోదు. మరి కోదండరాంకి ఏమైంది? ఆయన నీతోనే ఉన్నాడు కదా, ఆయన పేరైనా చెప్పకపోతే ఇప్పుడు ఆయన చెప్పుకోవట్టే ఏం కావాలి ఇప్పుడు కోదండరాం గారు? ఇంకా వేరే వాళ్ళు సెల్ఫ్ స్టైల్డ్ ఇంటెలెక్చువల్స్ వాళ్ళేం కావాలి? అంటే ఇంత భావదారిద్ర్యం పనికిరాదు ముఖ్యమంత్రి గారు. తెలంగాణ వాళ్ళ గొప్పతనాన్ని కూడా గుర్తించడానికి, గౌరవించడానికి సంస్కారం నీకు లేకపోతే నువ్వెట్లా ముఖ్యమంత్రి అవుతావు తెలంగాణ సమాజానికి? ఇగో ఇట్లా పాతయి కొత్తయి అన్ని కలిపి జయశంకర్ సార్ కోరుకున్నది ఇది కాదు, ఇటువంటి పాలన కాదు. ఆత్మగౌరవము, అస్తిత్వము, సోయిలేనలతోటి ఇది పంచాదనట్టు మొత్తం పూసగుచ్చినట్టు పురాగా చెప్పుకొచ్చిండు. మరి నీళ్లు, నిధులు, నియామకాల కోసం తెచ్చుకున్న తెలంగాణ ఇలా మళ్ళా అవిటి కోసమే లడాయి చేసే కాడుకొచ్చిందిగా అనుకుంటా నిన్న నీళ్ల ముచ్చట్ల హరీష్ రావు సారు ఇలా కేటీఆర్ సార్ మాటలిన జనాలు కామెంట్లే పట్టిరు సోషల్ మీడియాలో. మరి ఇన్ని మాటలకు కాంగ్రెస్ వాళ్ళు కౌంటర్ లేసుడో కనీసం కవర్ డ్రైవ్ చేసుడో ఏదైనా ప్లాన్ చేస్తారేమో చూడాలిగా.